ఇది ఎర్ర కందిపప్పు అండి. ఇది చేసుకునేది మన సైడ్ తక్కువేను, కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈరోజు నేను దీన్ని చేయాలనుకుంటున్నాను. కుక్కర్లో నీళ్లు పోసి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకొని తిరమాత పెట్టుకొని పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ, తెల్లబాయి అన్నీ వేసి పసుపు ఉప్పు వేసి బాగా వాడ్చుకున్నాను. టమాటాలు సన్నగా తరిగి పెట్టుకుంటే బాగుంటుంది. టమాటా పప్పు లాగా చేసుకుంటున్నాను. మామూలుగా పెసరపప్పుతో అయినా చేసుకోవచ్చు, కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు, కానీ ఎర్ర కందిపప్పుతో చేస్తే ఎలా ఉంటుందా అని ట్రయల్ చూస్తున్నాను. చూసేదానికి చాలా కలర్ఫుల్గా ఉంది. ఇది చపాతీలోకి, దోశలోకి, పూరీలోకి, నాను, పరోటా అన్నిట్లోకి చాలా బాగుంటుంది. దీంట్లో హైలైట్ ఏంటంటే కొత్తిమీర వేస్తే స్మెల్ చాలా బాగుంటుంది.